ఈరోజు చర్చకు అందరికీ స్వాగతం. మనలో చాలా మందికి ఆఫీస్ అంటే టార్గెట్లు, డెడ్లైన్లు, మీటింగ్లు, ఒక రకంగా చెప్పాలంటే అదొక ఆర్థిక లావాదేవీల కేంద్రం అన్నమాట. మనం పని చేస్తాం, మనకు జీతం వస్తుంది. కానీ ఈ యజమాని ఉద్యోగి సంబంధం ఇంతేనా? అవును, ఇది చాలా పెద్ద ప్రశ్న. ఈ సంబంధం కేవలం డబ్బు చుట్టూ తిరిగే బంధమేనా? సరిగ్గా అదే. ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి మనం ఈరోజు దాదాపు 2,500 సంవత్సరాలు వెనక్కి వెళ్తున్నాం. మన చేతిలో ఉన్న ఆధారం సిగాలోవాద సుత్తలోని కొన్ని భాగాలు. ఇది చాలా ఆసక్తికరమైన అంశం. ఎందుకంటే ఈ సిగాలోవాద సుత్త అనేది గౌతమ బుద్ధుడు భిక్షువులకు చెప్పిన బోధన కాదు. ఆయన సిగాల అనే ఒక సాధారణ గృహస్థుడికి, అంటే మనలాంటి ఒక సామాన్య వ్యక్తికి రోజువారీ జీవితాన్ని ఎలా సక్రమంగా, నైతికంగా జీవించాలో చెప్పిన సలహాల సమాహారం. అంటే ఇది ఆకాశంలోంచి ఊడిపడిన తత్వం కాదనమాట, నేలమీద నడిచే వాస్తవిక సలహా. ఖచ్చితంగా. ఇందులో తండ్రి కొడుకు, భార్యాభర్త సంబంధాలతో పాటు యజమాని ఉద్యోగి సంబంధం గురించి కూడా చాలా స్పష్టంగా ఉంది. కరెక్ట్. మామూలుగా మనం పని ప్రదేశంలో సమస్యలొస్తే కొత్త మేనేజ్మెంట్ థియరీల వైపు చూస్తాం. కానీ ఈ పురాతన గ్రంథం ఈ సంబంధాన్ని ప్రధాన స్నేహితుల మధ్య ఉండాల్సిన బంధంగా చూస్తుంది. ఈ మాట వినడానికే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ప్రధాన స్నేహితులు అంటే ఏమిటిక్కడా? ఇక్కడ ప్రధాన స్నేహితులు అనే పదం కేవలం స్నేహం గురించి చెప్పడం లేదు. దాని వెనుక చాలా లోతైన అర్థముంది. ఇది ఒకరిపై ఒకరు ఆధారపడినా, ఒకరి శ్రేయస్సును మరొకడు కోరుకునే ఒక కీలకమైన భాగస్వామ్యం. అంటే యజమాని సేవకుడు అనే అధికారక్రమం కాదన్నమాట. కాదు, ఒకరి విజయం మరొకరిపై ఆధారపడి ఉంటుందని గుర్తించే ఒక కూటమి. ఈరోజు మన చర్చ యొక్క ముఖ్య ఉద్దేశమేంటంటే, ఈ పురాతన ఆలోచనా విధానం నేటి కార్పొరేట్ ప్రపంచంలో ఉన్న ఒత్తిడిని తగ్గించడానికి ఏమైనా సహాయపడుతుందా అని చూడటం. సరే, అయితే ఆ శోధన మొదలు పెడదాం. ముందుగా యజమాని వైపు నుంచి చూద్దాం. ఈ సుత్తం ప్రకారం యజమానికి తన కింద పనిచేసేవారి పట్ల 5 ప్రధాన బాధ్యతలున్నాయట. అందులో మొదటిది ఉద్యోగి బలాన్ని, సామర్థ్యాన్ని బట్టి పని అప్పగించడం. అవును, ఇది వినడానికి సింపుల్గా ఉన్నా చాలా కంపెనీలు దీన్ని పట్టించుకోవు. అందర్నీ ఒకే గాటన కట్టేస్తాయి. కరెక్ట్. దీన్నే ఇప్పుడు మనం స్ట్రెంగ్త్ బేస్డ్ మేనేజ్మెంట్ అని ముద్దుగా పిలుస్తున్నాం. గ్యాలప్ సంస్థ చేసిన పరిశోధనల ప్రకారం ఉద్యోగులు తమ బలాలు ఉపయోగించే అవకాశం ఉన్నప్పుడు వారి ఎంగేజ్మెంట్ 6 రెట్లు పెరుగుతుందట. 6 రెట్లా? అవును, ఉత్పాదకత కూడా పెరుగుతుంది. అంటే బుద్ధుడు చెప్పింది కేవలం దయ గురించి కాదు, అదొక తెలివైన వ్యాపార వ్యూహం కూడా. నిజమే. ఒక వ్యక్తి తనకి నచ్చని, తనకి రాని పనిని రోజూ చేస్తే అతన్లో నిరాశ పెరిగిపోతోంది. అది చివరికి సంస్థకే నష్టం కదా. నిజమే. ఇక రెండో బాధ్యత వారి పనికి, హోదాకు తగిన జీతభత్యాలు ఇవ్వడం. మూడోవది అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆదుకోవడం. ఈ రోజుల్లో వీటిని మనం జీతం, హెల్త్ ఇన్సూరెన్స్గా చూస్తున్నాం. కానీ ఈ సుప్తం చెప్పే తీరులో ఏదో తేడా ఉంది. ఖచ్చితంగా తేడా అక్కడే ఉంది. ఇది కేవలం ఒక పాలసీగా కాకుండా ఒక నైతిక బాధ్యతగా చెబుతున్నట్టుంది. జీతమివ్వడమనేది ఉద్యోగి సమయాన్ని కొనుక్కోవడం కాదు, వారి నైపుణ్యాన్ని గౌరవించడం. కరెక్ట్. అలాగే అనారోగ్యంలో ఆదుకోవడమనేది నువ్వు మాకొక వనరువి మాత్రమే కాదు, ఒక మనిషివి, నీ ఆరోగ్యం మాకు ముఖ్యం అని చెప్పడం లాంటిది. ఈ చిన్న మార్పు దృక్పథంలో వస్తే ఉద్యోగికి సంస్థ పట్ల ఉండే అనుబంధం పూర్తిగా మారిపోతుంది. అవునండి. సరే, ఇక్కడే నాకు బాగా నచ్చినా, కొంచెం వింతగా అనిపించిన 4వ బాధ్యత వస్తుంది. యజమానికి ఏదైనా రుచికరమైన లేదా ప్రత్యేకమైన ఆహారం దొరికితే దాన్ని ఉద్యోగులతో పంచుకోవాలట. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? బాస్ ప్రతిరోజూ తన లంచ్ బాక్స్ షేర్ చేయాలనా? అక్షరాల అలా కాదు. ఆ కాలంలో యజమాని, ఉద్యోగి ఒకే చోట ఉండేవారు కాబట్టి అలా చెప్పి ఉండవచ్చు. కానీ దీని వెనుక ఉన్న అసలు తత్వం అద్భుతమైనది. ఏంటది? ఇక్కడ రుచికరమైన ఆహారమనేది విజయానికి, లాభాలకు, అవకాశాలకు ఒక ప్రతీక. ఓ, అలాగా? సంస్థకు ఒక పెద్ద కాంట్రాక్ట్ వచ్చిందా, లాభాలు పెరిగా, దాన్ని కేవలం యజమాని మాత్రమే పంచుకోకూడదు. ఆ విజయానికి చెమటోర్చిన ఉద్యోగులతో కూడా పంచుకోవాలి. అంటే బోనస్లు, ప్రమోషన్లు, లాభాల్లో వాటా ఇవ్వడం లాంటివి అన్నమాట. సరిగ్గా అదే. ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే చాలా కంపెనీలు లాభాలొచ్చినప్పుడు టాప్ మేనేజ్మెంట్కి పెద్ద పెద్ద బోనస్లిస్తాయి. కానీ కింది స్థాయి ఉద్యోగులకు ఏదో నామమాత్రంగా ఇస్తాయి. అవును. ఈ సుత్తం ఆ వ్యత్యాసాన్ని ప్రశ్నిస్తోంది. విజయం అందరిది అయినప్పుడు దాని ఫలాలు కూడా అందరికీ చెందాలి అంటోంది. సరిగ్గా అదే.
ఇది కేవలం డబ్బు పంపకం గురించే కాదు, ఒక చిన్న టీం పార్టీ ఆ లేదా అందరి ముందు ఒకరిని మెచ్చుకోవడం కూడా ఈ పంచుకోవడంలో భాగమే. మనమందరం కలిసి సాధించాం అనే భావనను కలిగించడం. కరెక్ట్. ఇక చివరి 5వ బాధ్యత, సరైన సమయానికి పని ఆపి అవసరమైన రోజుల్లో సెలవులివ్వడం. అంటే 2,500 ఏళ్ల క్రితమే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడారు. అవును, ఈ రోజుల్లో కూడా 24/7 అందుబాటులో ఉండాలనే అంచనాలు, అర్ధరాత్రి వచ్చే ఈమెయిల్లు చూస్తుంటే మనం ముందుకు వెళ్తున్నామా వెలకి వెళ్తున్నామా అనిపిస్తుంది. ఇది చాలా కీలకమైన పాయింట్. ఒక యజమాని ఉద్యోగి శ్రేయస్సును గౌరవించడం అంటే వారి సమయాన్ని కూడా గౌరవించడమే. నిజమే. పని గంటల తర్వాత కూడా వారిని పని చెయ్యమని ఒత్తిడి చేయడమంటే వారి వ్యక్తిగత జీవితాన్ని అగౌరవపరచడమే. ఇది ఉద్యోగిని శారీరకంగా, మానసికంగా అలిసిపోయేలా చేస్తుంది. దీన్నే మనం ఇప్పుడు బర్న్అవుట్ అంటున్నాం. అవును, యజమాని ఈ 5 బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించినప్పుడు ఒక నమ్మకమైన, సురక్షితమైన వాతావరణం ఏర్పడుతుంది. ఓకే, యజమాని వైపు నుంచి చాలా బలమైన బాధ్యతలే ఉన్నాయి. కానీ ఇది వన్ వే ట్రాఫిక్ కాదు కదా. ఈ బంధాన్ని నిలబెట్టడంలో ఉద్యోగి నుంచి కూడా ఈ సుప్తమేదైనా ఆశిస్తుందా? వారి పాత్రేమిటి? తప్పకుండా. ఇది 2 వైపులా పదునున్న కత్తిలాంటిది. ఉద్యోగులకు కూడా 5 విధులు ఉన్నాయి. మొదటిది, యజమాని కంటే ముందే పనికి సిద్ధమవ్వడం. యజమాని తర్వాత విశ్రాంతి తీసుకోవడం. దోపిడీలా ధ్వనిస్తోంది, కానీ దాని అంతరార్థం అది కాదు. మరేమిటి? ఇక్కడ ఉద్దేశం పని పట్ల అంకితభావం. అంటే 9 గంటలకు లాగిన్ అయ్యాను, 6 గంటలకు లాగౌట్ చేస్తాను, మధ్యలో ఏం జరిగినా నాకు సంబంధం లేదు. ఆ యాంత్రికమైన ధోరణి కాకుండా. అవును, అప్పగించిన పని పట్ల ఒక బాధ్యత, ఒక యాజమాన్య భావన కలిగి ఉండటం, పనిని ముందుగా ప్రారంభించి రోజువారీ లక్ష్యాలు పూర్తయ్యే వరకు శ్రద్ధ వహించడం. అర్థమైంది. ఇక 2ోది, 3ోది దాదాపు ఒకేలా ఉన్నాయి. యజమాని ఇచ్చినది మాత్రమే తీసుకోవాలి. అంటే దొంగతనం చేయకూడదు. అవును, అలాగే అప్పగించిన పనిని చక్కగా, శ్రద్ధగా చెయ్యాలి. ఈ 2 నిజాయితీకి సంబంధించినవి కదా. అవునండి. మొదటిది ఆర్థిక నిజాయితీ. అంటే పెన్నుల దగ్గర నుండి కంపెనీ రహస్యాల వరకు సంస్థ వనరులను దుర్వినియోగం చేయకపోవడం. రెండవది వృత్తిపరమైన నిజాయితీ. అంటే పనిలో సమయాన్ని వృధా చేయకుండా, నాణ్యతతో రాజీ పడకుండా అత్యుత్తమంగా చెయ్యడానికి ప్రయత్నించడం. కరెక్ట్. ఈ 2 గుణాలు ఉన్నప్పుడే యజమానికి ఉద్యోగి మీద నమ్మకం కుదురుతుంది. ఇక చివరి విధి, ఇది ఈ రోజుల్లో కొంచెం సమస్యాత్మకంగా అనిపించవచ్చు. యజమాని యొక్క సద్గుణాలను, కీర్తి ప్రతిష్టలను కాపాడటం. అంటే కంపెనీ గురించి బయట మంచిగా మాట్లాడటం. కాని ఒకవేళ కంపెనీ తప్పు చేస్తుంటే అప్పుడు కూడా మౌనంగా ఉండాలా? ఇది చాలా మంచి ప్రశ్న. ఈ తత్వం విజిల్ బ్లోయింగ్ గురించి ఏం చెబుతుంది? ఉద్యోగి విధేయత సంస్థకా లేక సమాజానికా? సొత్తం రాసిన కాలానికి ఇప్పటికీ పరిస్థితులు చాలా మారాయి. ఆ రోజుల్లో యజమాని అంటే ఒక వ్యక్తి, ఇప్పుడు కంపెనీ అంటే ఒక వ్యవస్థ. ఈ విధిని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, అనవసరంగా చిన్న చిన్న విషయాల కోసం సంస్థ పరువు బయట తీయకూడదు. అంటే ముందుగా అంతర్గతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. అవును. అయితే సంస్థ సమాజానికి హాని తలపెట్టే పెద్ద తప్పు చేస్తుంటే అప్పుడు మౌనంగా ఉండటం ధర్మం కాదు. ఆ సందర్భంలో మన నైతిక బాధ్యత పెద్దది. ఈ సుత్త యొక్క స్ఫూర్తిని తీసుకుంటే అది విధేయత కంటే నైతికతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ఓకే. కాని కేవలం వ్యక్తిగత అసంతృప్తితో సంస్థ ప్రతిష్టను దెబ్బతీయడం మాత్రం తప్పు అంటుంది. ఈ స్పష్టత అవసరం. కాబట్టి ఒకవైపు యజమాని ఉద్యోగిని ఒక మనిషిలా చూసుకోవాలి, మరోవైపు ఉద్యోగి సంస్థను తనదిగా భావించాలి. ఈ 2 కలిసినప్పుడు ఆ ప్రధాన స్నేహితుడు అనే బంధం ఏర్పడుతుంది. అవును, ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆధారపడి ఉంటారని సుత్తం చాలా స్పష్టంగా చెబుతోంది. ఇక్కడ గెలుపు ఓటమి అనే పోటీ లేదు. ఇద్దరూ కలిసి గెలవాలి, లేదా ఇద్దరూ కలిసి ఓడిపోతారు. సరిగ్గా అదే భాగస్వామ్య స్ఫూర్తి. మంచి ఉద్యోగుల్లేని యజమాని, మంచి యజమాని లేని ఉద్యోగి ఎక్కువ కాలం నిలబడలేరు. ఈ బంధంలో ఎవరైనా తమ విధులను నిర్వర్తించకపోతే అది అవిశ్వాసంగా పరిగణించబడుతుంది. ఈరోజు మనం చూస్తున్న గ్రేట్ రెసిగ్నేషన్ లేదా క్వైట్ క్విట్టింగ్ వంటివి ఈ అవిశ్వాసానికి నిదర్శనాలే కదా. ఖచ్చితంగా. ఈ బోధనలో ఒక హెచ్చరిక కూడా ఉంది. ఒక ఉద్యోగి తన జీవనాధారమైన యజమానికి హాని తలపెడితే అది విశేష పాపం అని ఉంది. ఈ విశేష పాపం అనే మాట చాలా బలంగా ఉంది. ఆ మాట ఆ బంధం యొక్క నైతిక బరువును తెలియజేస్తోంది. ఇది కేవలం ఒక లీగల్ కాంట్రాక్ట్ కాదు. ఒక నమ్మకం మీద ఆధారపడిన నైతిక ఒప్పందం. అవును,
జీవనాధారం కల్పిస్తున్న సంస్థకు ఉద్దేశ్యపూర్వకంగా నష్టం కలిగించడమనేది కృతజ్ఞతగా చూడబడుతుంది. అయితే ఇది యజమానికి కూడా వర్తిస్తుంది. ఉద్యోగి జీవితాన్ని నాశనం చేసేలా ప్రవర్తించడం కూడా అంతే పాపం. కరెక్ట్. ఇరుపక్షాలు నా పని నేను చేస్తున్నాను, నా జీతం నేను తీసుకుంటున్నాను అనే ధోరణిని దాటి ఒకరి శ్రేయస్సును మరొకరు కోరుకున్నప్పుడు మాత్రమే ఆ కార్యాలయం ఒక పని చేసే ప్రదేశంగా కాకుండా ఒక వృద్ధి చెందే సమాజంగా మారుతుంది. కాబట్టి మనం ఈ పురాతన జ్ఞానం నుండి నేర్చుకోవలసింది ఏమిటంటే, కార్యాలయంలో సంబంధాలను లావాదేవీల నుండి పరస్పర గౌరవ బంధాలుగా మార్చడం. అవును. ఇది నియమాలు, పాలసీల గురించి కాదు, ఒకరి పట్ల ఒకరికుండే వైఖరి గురించి. ఖచ్చితంగా ఇది ఒక చక్రం లాంటిది. యజమాని దయ, న్యాయంతో వ్యవహరించినప్పుడు ఉద్యోగి నిజాయితీ, విధేయతతో స్పందిస్తాడు. ఒకరు సానుకూలంగా స్పందిస్తే రెండో వ్యక్తి కూడా సానుకూలంగా స్పందించే అవకాశం పెరుగుతుంది. అవును. మనం మొదట్లో వేసుకున్న ప్రశ్నకొస్తే, ఈ పురాతన గ్రంథం నేటి సమస్యలకు పరిష్కారం చూపగలదా అని. నా సమాధానం, ఇది మనకు రెడీమేడ్ పరిష్కారాలు ఇవ్వకపోవచ్చు, కానీ సరైన ప్రశ్నలు వేయమని ప్రోత్సహిస్తుంది. అంటే నా కంపెనీ నా ఉద్యోగుల బలాన్ని గుర్తిస్తోందా? అవును. నేను నా పనిని నిజాయితీగా చేస్తున్నానా? మనం లాభాలను న్యాయంగా పంచుకుంటున్నామా? మనం ఒకరినొకరు గౌరవించుకుంటున్నామా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడం మొదలుపెడితే పరిష్కారాలు అవే దొరుకుతాయి. ఈ చర్చ వింటున్న వారికి ఒక ఆలోచనను మిగిల్చి వెళ్దాం. ప్రతి కంపెనీలోనూ వార్షిక పనితీరు సమీక్షలు ఉంటాయి కదా? పర్ఫార్మెన్స్ రివ్యూలు. అవును. వాటిలో మనం సాధారణంగా టార్గెట్లు, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అంటే కేపీఐస్, లాభాల గురించే మాట్లాడతాం. అవునండి. ఒకవేళ మనం ఆ సమీక్షల ఫార్మాట్ను కొంచెం మార్చి, ఈ సుత్తలోని 10 పాయింట్లను ఒక చెక్లిస్ట్గా పెట్టుకుంటే ఎలా ఉంటుంది? ఆసక్తికరంగా ఉంది. యజమాని తనను తాను ప్రశ్నించుకోవాలి. ఈ ఏడాది నేను నా ఉద్యోగులకు వారి శక్తికి తగిన పని అప్పగించానా? వారికి సరైన జీతమిచ్చానా? విజయ ఫలాలను పంచుకున్నానా? అలాగే ఉద్యోగి కూడా ప్రశ్నించుకోవాలి. అవును. నేను నా పనిని శ్రద్ధగా చేశానా? సంస్థ వనరుల పట్ల నిజాయితీగా ఉన్నానా? సంస్థ ప్రతిష్టను కాపాడానా? ఇలా ఇరుపక్షాలు కేవలం ఆర్థిక కొలమానాలే కాకుండా ఈ నైతిక కొలమానాలతో కూడా తమను తాము సమీక్షించుకుంటే మన పని వాతావరణం ఎంత ఆరోగ్యకరంగా, ఉత్పాదకంగా మారుతుందో ఒక్కసారి ఆలోచించండి. బహుశా అప్పుడు మనకు క్వైట్ క్విట్టింగ్ గురించి మాట్లాడాల్సిన అవసరమే రాదేమో.